ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఒక్కొక్కళ్ళు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. అనసూయ గారు నేను రోడ్డు మీదకెళ్ళినా సరే నా భర్త తప్ప అందరూ నా తమ్ముళ్ళలానే చూడాలి నన్ను అని మాట్లాడుతున్నారు. ఇష్యూ మీకు తెలుసు కదా సార్ ఏం జరుగుతుందో శివాజీ గారు అన్న కామెంట్స్‌పై? తెలుసు. మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? శివాజీ గారు మంచి ఉద్దేశంతో చెప్పారు. కాకపోతే మీరన్నట్టుగా అన్‌పార్లమెంటరీ వర్డ్స్ ఒక 2 వర్డ్స్ వాడారు. ఆ 2 వర్డ్సే ప్రమాదాన్ని తీసుకొచ్చినాయి అన్నమాట. 2 టన్స్ లాగా తయారైపోయింది. బాంబ్స్, ఆటమిక్ బాంబ్స్ లాగా. ఎలాగంటే ఇప్పుడు స్వేచ్ఛ ఉండాలా, కానీ దాన్ని లిమిటేషన్ ఉండాలా అని చెప్తూ పాపం ఆయన ఏం చెప్తున్నారు, డ్రెస్సింగ్ సెన్స్‌లో ఇప్పుడు ఇవన్నీ కూడా సెన్సిటివ్ ఇష్యూస్ అన్నమాట. కులాలు, మతాలు, డ్రెస్సింగు, లేడీస్‌కి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్‌గా మాట్లాడాల్సిన విషయాలు. ఓకే. కాబట్టి ఆయన ఏం చెప్పారు, డ్రెస్సులు వేసుకోండి. ఎలా అప్పట్లో రాధిక గారు కూడా 'ఖైదీ' సినిమాలో మన మాధవి వీళ్ళందరూ కూడా వేసుకునేవారు. డ్రెస్సింగ్‌లు వేసినా కూడా వాళ్ళు వెంటనే షూటింగ్ వరకే పరిమితం చేసి, ఆ షూటింగ్ స్పాట్‌లోనే డ్రెస్సులు అయిపోయిన తర్వాత వచ్చి ఇలా షాల్ కప్పేసుకునేవారట. అప్పుడున్న వాళ్ళంతా అప్పట్లో కూడా చెప్పారు. ఐటెమ్ సాంగ్స్ కూడా ఉన్నాయి కదా! ఉన్నాయి. ఎందుకులేవు, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. జయమాలిని, జ్యోతిలక్ష్మి టైం నుంచి ఉన్నాయి. బట్ జయమాలిని గారిని మనం తీసుకున్నప్పుడు ఆమె ఆ కమర్షియల్ ఎలిమెంట్స్‌లో ఆ డాన్సెస్ అవన్నీ 'గజ దొంగ' లాంటి సినిమాల్లో అలా వేసినా కూడా ఆమె పర్సనల్ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఎంత డీసెంట్‌గా ఉంటదంటే, సాంప్రదాయబద్ధంగా మొత్తం సాంప్రదాయాన్ని పుణిపుచ్చుకున్నటువంటి తెలుగు మహిళ ఎలా ఉంటుందో అంత బ్రహ్మాండంగా మాట్లాడుతుంది జయమాలిని గారు. సో స్క్రీన్ మీద చూసేవాళ్ళు వేరు, స్క్రీన్ ఆఫ్ ద స్క్రీన్ చూసే విధానం వేరు. ఓకే. సో ఎప్పుడు కూడా ఎవరు కూడా మహిళలు, భారతదేశం కాబట్టి ఇది ఫ్రీడమ్ ఉన్నటువంటి దేశం కాబట్టి, మన హిందూ మతంలో మనకేంటంటే సనాతన సాంప్రదాయము డిక్టేటర్షిప్ ఉండదు, లిబర్టీ ఇస్తుంది. అమ్మ మీరు చేసుకోండి, ఉండండి, మీరు ఫ్రీగా ఉండండి అంటుంది. అందువల్లనే మనకి అది లోకుగా కూడా తీసుకుంటారు జనం. మామూలుగా ఒక పేరెంట్స్ ఏం చేస్తారంటే జనరల్గా పిల్లల్ని పెంచేటప్పుడు చిన్నప్పుడు సాంప్రదాయబద్ధమైనటువంటి డ్రెస్సులు సెలెక్ట్ చేయరు. చిన్నప్పటి నుంచే చూడు, నువ్వు అబ్జర్వ్ చేయి. ఓకే, బాంబేలో ఆ డ్రెస్సులు వేసుకున్నారు కదా, నార్త్ ఇండియన్ డ్రెస్సులు, ఫారిన్లో ఈ డ్రెస్సులు అని చెప్పి వీళ్ళే అలవాటు చేస్తారు. పేరెంట్సే మోడ్రన్గా కనబడాలా, డిఫరెంట్గా కనబడాలి అని చెప్పేసి చిన్న పిల్లలకి ఎందుకు వాళ్ళు ఫ్రాక్స్ వెయ్యరు, ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఎందుకు వెయ్యరు అంటే చిన్నప్పుడు డేస్ బేబీ అప్పుడు ముద్దుగా ఉంటుందని అలవాటు చేస్తారు. బాగుంది. ఆ తర్వాత ట్రెడిషనల్గా వెళ్ళు. ఎప్పుడు కూడా పిల్లల్ని ఎలా పెంచాలి అంటే, వీళ్ళకి స్వామి వివేకానంద లిటరేచరు, తర్వాత రామకృష్ణ పరమహంస లిటరేచరు, ప్రభాత్ రంజన్ సర్కార్, పరమహంస యోగానందుల వారు వాళ్ళ లిటరేచర్లు కనుక పెంచితే, చదివిస్తే, అలవాటు చేస్తే వీళ్ళు ట్రెడిషనల్గా ఉంటారు. ఇప్పుడు గో టు ఎనీ ఆశ్రమ్. ఇప్పుడు సమంత వెళ్ళదా, సద్గురు ఆశ్రమంకి వెళ్ళట్లేదా, ఉపాసన రెడ్డి వెళ్ళట్లేదా, వాళ్ళంతా డ్రెస్సుల మీద కాంట్రవర్సీస్ వచ్చినాయా? రాలేదు. అలాగే ఈవెన్ ఈమె కాకుండా మన తమన్నా భాటియా మీద ఎప్పుడైనా వచ్చినాయా? రాలేదు. బికాస్ దే అప్రోచ్ వన్ ఆశ్రమ్. అలాగే నీతా అంబానీ మన ఆశ్రమంకి వస్తుంది, ఆనంద్ మార్గ్ ఆశ్రమంకి, ఎంత ట్రెడిషనల్ డ్రెస్సింగ్ చేసుకుంటుంది. సంజయ్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో డ్రెస్ని బట్టి వాల్యూ వస్తుంది అన్నది కరెక్ట్. అయితే వరలక్ష్మి వ్రతానికి నేనేం చెప్పేవాడిని అంటే, అందరూ డ్రెస్సులు వేసుకుంటే అమ్మ ఎందుకు కాస్ట్లీ పట్టు చీరలు వేసుకొని హైఫైగా నగలు పెట్టుకొని ఇలాగా ఎక్కువ మళ్ళీ ఆ డ్రెస్సులతో వాట్సాప్లో పెట్టుకోవడము, ఇలాంటివన్నీ మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం ఎందుకమ్మా, మీరు కాన్సన్ట్రేషన్ పూజల మీద చేయండి అని అన్నప్పుడు ఒక ఆవిడ పాపం పేద ఆమె అడిగింది, సార్ మీరు సింపుల్గా డ్రెస్సులు వేసుకొని వెళ్ళమంటున్నారు, కానీ సింపుల్గా డ్రెస్సులు వేసుకొని వెళితే అక్కడ మనకి ఏమవుతుంది, మాకు వాల్యూ ఇవ్వట్లేదు సార్. ఖరీదైన డ్రెస్సులు వేసుకొని, పట్టు చీరలు వేసుకొని, నగలు వేసుకొని, షోపు టప్తో వెళ్తే అప్పుడు వాల్యూ ఇస్తున్నారు సార్ అని చెప్పింది. ఇట్ ఈస్ 100% కరెక్ట్. అంటే కాలం ఒకలాగే ఉన్నా యాటిట్యూడ్ చేంజ్ అయింది. ఆ పసుబొట్టు తీసుకెళ్ళడానికి అక్కడ ఆడవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునే విధానం కూడా మారిపోయింది. డెఫినెట్గా ఒక అమ్మవారి దగ్గరకు వచ్చాము, పసుబొట్టు దగ్గర తీసుకోవడానికి వచ్చాము అని కాకుండా, ఈ చీర ఎక్కడ కొన్నావు, ఈ బ్లౌజ్ ఎక్కడ కుట్టించుకున్నావు, ఏవి ఎక్కువైపోయినాయి కదా సార్. అవును. ఇప్పుడు వీళ్ళంతా ట్రెడిషనల్గా ఇప్పుడు తాంబూలాలకు వస్తున్నారు, వాళ్ళకి అసలు తాంబూలాలే ఇవ్వట్లేదంట. ఏంటి, బాగా హైగా కాస్ట్లీ ఉన్న వాళ్ళకి, డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి, నగలు బాగా పెట్టుకున్న వాళ్ళకి సీట్లు ఇవ్వడము, వీళ్ళని అసలు పట్టించుకోకపోవడం, వీళ్ళని పలకరించకపోవడము. సో ఇట్లాంటిది ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఫేస్ని బట్టి మనం ఎలాగ చెప్తామో, డోంట్ జడ్జ్ అ మ్యాన్ ఏంటి బై ద కవర్. ఒక యాడ్ కూడా వస్తుంది, డోంట్ జడ్జ్ ఎ పర్సన్ బై ద కవర్. అంటే మనం వేసుకున్న డ్రెస్సులను బట్టి
జడ్జ్ చేయొద్దన్నారు. వి హావ్ ఎ కోట్ ఆల్సో, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. ఎస్, అదే చెప్తున్నా, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ఇప్పుడు ఆమ్రపాలి గారు ఉన్నారు కలెక్టర్, స్మితా సబర్వాల్ గారు ఉన్నారు, వీళ్ళంతా ఎంత ట్రెడిషనల్గా ఉంటారు డ్రెస్సింగ్లో. అవును. మోడర్నిటీ లేదా అంటే మోడర్నిటీ కూడా ఉంది. స్టూడెంట్కి ఎవరు వద్దన్నారు? స్వేచ్ఛ మోడర్న్ డ్రెస్సులు వేసుకోవాలా వద్దని అనడంలా, మోడర్నిటీ ఉండాలి, కానీ దానికి లిమిటేషన్స్ ఉంటాయి. ఎలాగా? ఒక సునీత విలియమ్సన్ తీసుకోండి, ఆమె అమెరికాలో మూన్ మీదకి వెళ్ళింది, ఆమె ఇలాంటి బికినీలు వేసుకుందా డ్రెస్సులు? ట్రెడిషనల్ డ్రెస్సెస్. కల్పనా చావ్లా నాసా సైంటిస్ట్ అక్కడికి వెళ్ళింది పైకి, ఇస్రో మూన్ మీదకి, ఆమె కూడా ట్రెడిషనల్ డ్రెస్సులే వేసుకుంది. ఈవెన్ కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్గా యుఎస్ చెక్ చేసిన ఆమె కూడా ఇండియన్ బ్రీడ్, వీళ్ళంతా ఇండియన్ బ్రీడ్, మామూలు ట్రెడిషనల్ డ్రెస్లే వేసుకుంది. రేపు కాబోయే రాష్ట్రపతి ఆమె యుఎస్ఏకి, మరి అయినా ట్రెడిషనల్ డ్రెస్సెసే. ఆమె పూజ కూడా ఇంట్లో హిందూ సాంప్రదాయబద్ధంగా ఆఫీస్లో ఓత్ తీసుకున్నప్పుడు, డ్యూటీ తీసుకునేటప్పుడు ఆమె ట్రెడిషనల్ పూజ, హిందూ పూజ చేయించింది. ఈవెన్ దో దే ఆర్ లివింగ్ ఇన్ యుఎస్. రిషి సునాక్ ప్రైమ్ మినిస్టర్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్, ఇన్ఫోసిస్ అల్లుడు, నారాయణమూర్తి గారు అల్లుడు, సుధామూర్తి గారు అల్లుడు మన ఆశ్రమంకి వస్తాడు. అందుకనే వాళ్ళంతా ట్రెడిషనల్. వాళ్ళు ఏమైనా షార్ట్స్ వేసుకుంటున్నారా? ఈ డ్రెస్సింగ్ ఆడవాళ్ళని కాదు, మగాళ్ళని కూడా అనాల. మగవాళ్ళు కూడా డ్రెస్సింగ్ టీన్ జాన్స్ ఏమవసరం వీళ్ళకి? టాన్ జీన్స్, తర్వాత షార్ట్లు. అప్పుడెప్పుడో బెంగళూరు నుంచి ముంబై వాళ్ళు వేసుకొచ్చేవారు. ఎప్పుడు 30 years బ్యాకే ఉన్నాయి ఈ షార్ట్స్. మామూలుగా ఫుల్ నైట్ డ్రెస్సులు ఉన్నప్పటికీ పంచలు కట్టుకోమని ఎవరు చెప్పట్లేదు కదా, ఫ్యాంట్స్ వేసుకుంటున్నారు, బాగున్నాయి, ఫుల్గా వేసుకునేవారు. అప్పుడే అందుబాటులో ఉన్నప్పుడే వీళ్ళంతా కూడా షార్ట్స్ వేసుకుని ఇప్పుడు వస్తున్నారు. 40 years బ్యాక్, 30 years బ్యాకే ఉన్నాయి. మళ్ళీ వాటితో పాటు వీళ్ళు జేబుల్లో చేతులు పెట్టడాలు, షార్ట్స్లో ఐఏఎస్ ఆఫీసర్ లాగా బిల్డప్లో పోలే వేసుకున్నారన్నారు. ఇది మగవాళ్ళ నుంచి ఈ యొక్క ఆచారం అనేది లేడీస్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట.